ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగం చూస్తే ఈ ప్రభుత్వానికి ఏమైనా సెన్స్ ఉందా? బుర్ర నుండి మాట్లాడుతున్నారా, బుర్ర లేకుండా మాట్లాడుతున్నారా? అది డాక్యుమెంట్ రూపంలో. అసలు ఈ ప్రభుత్వానికి ఏమైందని చెప్పి మాకు ఆందోళనగా ఉంది. ఈ బడ్జెట్ ప్రసంగంలో ఫైనాన్స్ మినిస్టర్ గారు, అదేవిధంగా శాసనమండలిలో హోమ్ మినిస్టర్ గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 9,74,000 కోట్ల రూపాయలు అప్పు చేసిందని చెప్తున్నారు. ఇదే ప్రభుత్వం గత శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో గత ప్రభుత్వం చేసిన అప్పు 3,42,000 కోట్ల రూపాయలని లిఖితపూర్వకంగా ఇచ్చి మళ్ళీ బడ్జెట్ డాక్యుమెంట్లో 9,74,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది, ఆర్థిక విధ్వంసానికి పాల్పడింది, ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు అని మాట్లాడుతున్నారు. మరి ఈ ప్రభుత్వానికి ఏమాత్రం ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉందో లేదో, మరి ఎన్ని అప్పులు చేశారనేది మాత్రం ఈ డాక్యుమెంట్ చెప్పట్లేదు. మరి ముఖ్యంగా కొన్ని అంశాలని చూస్తుంటే, ఈ డాక్యుమెంట్ చూస్తుంటే నిజంగా ఈ ప్రభుత్వానికి బుర్ర లేదు, మతి లేదు అని ఆలోచించుకోవాల్సి వస్తుంది. వీళ్ళు చెప్తూ ఈ రాష్ట్రంలో ప్రతి పంటకు కూడా మద్దతు ధర ఇచ్చేసాం, ఉల్లికి ఇచ్చాం, మిర్చికి ఇచ్చాం, మామిడికి ఇచ్చామని చెప్పి మద్దతు ధరలు ఇచ్చేసామని చెప్తున్నారు. ఎవరైనా నోటితో నవరు. ఈరోజు రైతులు ఉత్తరాంధ్ర నుంచి, రాయలసీమ నుంచి, ఆంధ్ర నుంచి ప్రతి ఒక్క రైతు కూడా, సాగించే ప్రతి రైతు కూడా కనీసం మద్దతు ధర లేదని చెప్పి రోడ్లు ఎక్కి వాళ్ళ పంటని రోడ్డు మీద పోస్తుంటే ఈ ప్రభుత్వం చెప్తుంది మేము మద్దతు ధర ఇచ్చేసామని చెప్తుంది.